వెళ్దాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వచ్చి ఉండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడుగా పరుండగా మీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థించుస్తున్న పరిశుద్ధాత్మను దేవా నా పైన కుమ్మరించండి. నాయన కేవలము నాయన పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే దేవా నా నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్నాం. యేసు ప్రభు వారి జీవితము 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో పిల్లల మరి ప్రభు యొక్క పరిచర్యలో ప్రభు యొక్క మరి బోధలు మరి జనులతో ప్రభువు మాట్లాడినప్పుడు కేవలము పూర్వమాన రీత్యా మాట్లాడినట్టుగా చూస్తాం. ఇట్స్ ఆల్ అబౌట్ ది పారబుల్స్. మత్తయి స్వార్థికుడు ఈ 13వ అధ్యాయం కూడా అన్ని ఉపమానాలే ఉంటాయి. 13వ అధ్యాయం మొత్తం చదివితే కూడా ఇట్స్ ఆల్ అబౌట్ ది పారబుల్స్, టీచింగ్స్ అబౌట్ జీసస్ ఇన్ పారబుల్స్. యేసు ప్రభు వారు ఉపమాన రీత్యా మరి చెప్పిన మాటలు మరి అక్కడ కనబడుతుంటాయి. యేసు ప్రభు వారు పలికిన ఉపమానంలోంచి ఒక ఉపమానం తీసుకున్నాము. దిస్ ఇస్ సో షార్ట్. నిజంగా ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ 1 verse పారబుల్. ఒక వచనము కలిగిన ఉపమానము పిల్లలు, ఒక వచనమే. ఆ వచనం మొత్తం ఉపమానం అంతా కూడా ఒకటే వచనంలో ఉంది, చిన్నగా ఉంది. వెరీ స్మాల్ పారబుల్. నేను ఇది చూసినప్పుడు, ఇది చదువుతున్నప్పుడు అనిపించింది అంటే చాలాసార్లు అనుకున్నాను, ఎప్పుడన్నా దాని గురించి మాట్లాడాలనుకున్నాను. యాక్చువల్లీ when I was preparing for the Wednesday and చిన్నగా షార్ట్ సర్వీస్ ఉంటే I've taken this word. చిన్నగా ఉంటుంది మాట్లాడదాం అన్నప్పుడు దేవుడు కొన్ని తలంపులు ఇచ్చినప్పుడు ఎక్కువ అనిపించింది. ఓకే, లెట్ మీ కీప్ ఇట్ టు సండే అని చెప్పి సండేకి పక్క పెట్టి వెనస్డేకి మేము మళ్ళీ వేరే వాక్యం చూసుకోవాల్సిన పరిస్థితి. దేవుడు కొన్ని తలంపులు ఇచ్చాడు. ఆ తలంపులు మీ ముందు ఉంచాలని ఆశ కలిగి చాలా తలంపులు ఇచ్చాడు. నేను కుదించి 3 పాయింట్లుగా చేసుకున్నాను. అన్ని అందులో సమకూర్చుకొని 3 పాయింట్గా చేసుకున్నాను. యేసు ప్రభు వారు పలికిన ఉపమానములో చూసినప్పుడు మరి ఎప్పుడైతే ఉపమానాలు చెప్పినప్పుడు ఈ ఉపమానాల్లో కొన్ని ఉపమానాల సారాంశము శిష్యులకు తెలియజేసినట్టుగా చూస్తాం. ఉపమానము మరి విత్తువాడు ఉపమానం గురించి దాని సారాంశం చెప్పాడు. అదొక గోధుమల గురుగుల గురించి ప్రభు శిష్యులకు ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమైందో చెప్పినట్టుగా చూస్తాం. దేవుని వాక్య భాగం. శిష్యులకు ఒక ప్రశ్న వచ్చింది. They asked one question Jesus. Why do you speak in parables? ఒక క్వశ్చన్ వేశాడు యేసు ప్రభు ఉపమానం అయితే మాట్లాడుతున్నప్పుడు. నువ్వు ఉపమానం ఇచ్చేది ఎందుకు జనులతో మాట్లాడతావని యేసు ప్రభుని ప్రశ్న వేశారు. ప్రభువును ఒక ప్రశ్న వేసినప్పుడు శిష్యులకు జవాబు చెప్తూ ప్రభు అంటాడు, ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు అంటే చెప్పినప్పుడు వారి హృదయములు అంటాడు కదా, మందసించిపోయిన అంటాడు. దే బికేమ్ అంటే హార్ట్స్ కొంచెము హార్డ్గా అయిపోయినట్టు కదా, దాని హృదయాలు మందసించాయి. కాబట్టి వచ్చిన వారు వచ్చారు కానీ కొన్నిసార్లు అనిపి ఇఫ్ యూ డోంట్ కమ్ టు గాడ్ విత్ అన్ సాఫ్ట్ హార్ట్ to accept God's word, waste of coming to church. దేవుని సన్నిధిలోకి దేవుని మాటలు వినడానికి వచ్చిన వారు కఠినమైన హృదయం కాకుండా, అందుకే దేవుని వాక్యం చూసినప్పుడు they should be soft hearted, they should be ready to accept the corrections. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏదన్నా దేవుడు వాళ్ళని సరి చేసినప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు హెచ్చరికలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, మళ్ళీ మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే అంటాడు, ఎందుకు ఉపమాతరీత్యా మాట్లాడుతున్నావు అని ప్రభుని అడిగిన ప్రభు అంటాడు, వారి హృదయములు కఠినమైనవి ఉన్నాయి, అంతేకాకుండా అంటాడు మందమైనవి ఉంటాడు, అంతేకాకుండా వారి చెవులు వినే స్థితిలో లేవంటాడు, వారి కనులు చూచే స్థితిలో లేవు. ఒకవేళ వారి కనులు చూసే స్థితిలో ఉండి చెవులు వినే స్థితిలో ఉంటే దే విల్ యాక్సెప్ట్ గాడ్ అండ్ దే విల్ రిపెంట్ అనే విషయాన్ని ప్రభు అక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మరి ఉపమాన రీత్యా చెప్పిన ప్రభు శిష్యులకు ఎందుకు దానికి వివరణ ఇచ్చాడు? నిజంగా వివరించడానికి గల కారణం అంటాడు, ఒక మాట అంటారు, బ్లెస్డ్ అంటారు. దే ఆర్ బ్లెస్డ్. దోస్ హూ రిసీవ్ ది రివల్యూషన్ ఆఫ్ ది పారబుల్స్ ఆర్ బ్లెస్డ్. ఎవరు బ్లెస్డ్? శిష్యులు బ్లెస్డ్. ఆనాటి శిష్యులు బ్లెస్డ్. ఈరోజు యేసు రక్తంతో కడగబడ్డ నీవు నేను, శిలువ రక్తంలో ముద్రించబడ్డ నీవు నేను బ్లెస్డ్ టు నో ది ఇంటర్నల్ మీనింగ్స్ ఆఫ్ ది పారబుల్స్. ఆ యొక్క
దేవుని యొక్క ఉపమాన రీత్యంలో నుంచి అవి తెలుసుకునే ఆ భాగ్యము, ఆ ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం ధన్యులము అంటాడు. శిష్యులతో అంటాడు, మీరు ధన్యులు ఎందుకంటే ద రివల్యూషన్ హస్ బీన్ గివెన్ టు యూ అంటాడు. ఆ పరములకు యొక్క రాజ్యం యొక్క మర్మములు మీకు ఇవ్వబడి ఉన్నాయి కాబట్టి మీరు ధన్యులు అంటాడు. అంతేకాకుండా వారితో ఆ 13వ అధ్యాయంలో ప్రభు అన్న మాట ఏంటంటే, పిల్లరా, ఈ మాటలు వినాలని, ఈ సంగతులు చూడాలని చాలా మంది అనుకున్నారు. దే మెనీ థాట్ దే విల్ హియర్ టు ది వర్డ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు మాట్లాడే మాటలు వినాలని, ప్రభు చెప్పే ఆ సూచనలు అవి వినాలి, చూడాలి, గ్రహించాలని అనేక మంది ఆశపడ్డారు. కానీ వారు చూడలేకపోయారు. మనం చూస్తున్నాం, వింటున్నాం కాబట్టి మనము ధన్యులు. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ ధన్యులు, చెప్పిన వాళ్ళ గురించి నాకు గ్యారెంటీ లేదు. హల్లెలూయా, దేవునికి హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు మన ధన్యులం, ఎందుకంటే వి ఆర్ బ్లెస్డ్. ఎందుకంటే ది సీక్రెట్స్, దిస్ పారబుల్స్ హోల్డ్ ది సీక్రెట్స్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం యొక్క మర్మములు, దేవుని రాజ్యం యొక్క రహస్యములు ప్రభు యొక్క ఉపమానములో ఉన్నాయి. కాబట్టి whenever he spoke about the parable, whenever he spoke of parable, he spoke about the kingdom of God. దేవుని రాజ్యంలో వచ్చి పొందించారు. దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని రాజ్యం గురించి తెలియకపోతే, దేవుని గురించి తెలియకపోతే ఆయన సన్నిధిలో ఉండడంలో ఉపయోగం లేదు. డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు బి ఇన్ హిస్ కింగ్డమ్. దేవుని అంటే నాకు అవసరం లేదు, దేవుని మీద నాకు ఆసక్తి లేదు, దేవుని ఉపమానం అంటే నాకు అవసరం లేదు, దేవుని రాజ్యము ఓకే నాకు సంబంధం లేదు నాకు అనుకుంటే నీకు దేవుని సన్నిధిలో పనే లేదు. అండ్ వెరీ ఫ్రాంక్, దేవుని వాక్యం చెప్తున్న మాట ఎందుకంటే, అందుకే ఎప్పుడు చూసినప్పుడు అందుకే అంటున్నాం మనము ధన్యులు. ఎందుకంటే యేసు ప్రభువు నిజంగా లెట్ మీ స్టే ఇందులోనే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఉపమానంలో ఇక్కడ చిన్న ఉపమానం చెప్పాడు ఒక వర్స్లో. ఒకసారి ఉపమానం చూసుకొని దాని యొక్క వివరంలోకి వెళ్దాం. ఇప్పుడు పరలోక రాజ్యము అంటాడు. ఏమంటాడు దేవుని వాక్యం ఆలోచన ఒకసారి మళ్ళీ చదువుకుందాం. ఒకసారి పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఇంగ్లీష్లో ట్రెషరీ అంటాడు. ఒక పొలములో ఒక ధనము. చాలాసార్లు గుప్త నిధుల కోసం వెతుకుతుంటారు. కొందరికి పిచ్చి ఉంటుంది, గుప్త నిధులు పడి ఆడ ఈడ దవ్వుతుంటారు. పాత బిల్డింగ్ లేదా పడితే అలా పోయి దవ్వుతుంటాడు, దొరుకుతుంది చాలా మందికి. చాలాసార్లు కొన్నిసార్లు అనిపిస్తుంది. చిన్నప్పుడు మాకు ఒక అంకులు అంటుండే, అరే లేదురా ఇక్కడ పందులోని బోర్డు అన్నాడు ఉందా, అందులో ఉంటుందిరా తోదప్పుడు ఓర్ని అమ్మ తనగల రోజులు కొడితే అందులో పోయి తవ్వడం ఏంది పుసుకున్న వరకు అని తెలుసా అమ్మ అక్కడ ఉంటుండే. ఆ పాత కోటలా కూడా అందులో పోయి తవ్వుదామంటుండే. ఓర్ని ఇదేం తవ్వుడు. కొన్నిసార్లు అంటే కొందరికి అంటే విశేషమైన ధనం అలా పొందేసుకోవాలి, అంటే బిందెలుగా బంగారం వచ్చేయాలి. ఏసేయాలి స్తోత్రం ఆయన వస్తే మంచిదే, కానీ దేవుని స్తోత్రం. పిల్లలు కొన్నిసార్లు ఈ మాటలు చూసినప్పుడు ఒక పొలములో దాచబడిన నిధిలా ఉంది అంటాడు, ఒక ధనములాగా ఉంది అంటాడు. తర్వాత ఒక మనుషుడు దానికి అనుకొని దాచిపెట్టి అది దొరికినని సంతోషముతో వెళ్ళి తన తలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొని. ఇందులో నుంచి కొన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు వాక్య భావం ఇదొక వచనంలోంచి దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీ ముందు ఉంచాలని ఆశ కలిగిన మొట్టమొదటిగా దేవుని వాక్య భావం చూసినప్పుడు ట్రెషరీస్ ఆఫ్ అబౌండెన్స్. దేవుని వాక్య భావం చూసినప్పుడు ధన నిధిని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యంలో చూసినప్పుడు మొట్టమొదటిగా పిల్లరా ఇక్కడ దేవుని మాటలు చూసినప్పుడు యేసు ప్రభువు అంటాడు పరలోక రాజ్యము అంటాడు. ఇట్ టాక్స్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క వచనం యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏముందంటే ఇట్స్ టాక్స్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ లోక సంబంధమైనది కాదు, ఎక్కడో దాచిపడిన దాన్ని తవ్వడం గురించి కాదు, కానీ దేవుని వాక్యంలో పరలోక రాజ్యము ఎలాంటిది అని ఒకవేళ కనుక మనం ఆలోచిస్తే కనుక ఆ పరలోక రాజ్యమును గురించి మాట్లాడినప్పుడు పొలములో దాచబడిన ఒక నిధి లాంటిది అంటాడు. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు పొలము అన్నప్పుడు ఈ పొలము దేవునికి చెందిన. మత్తయి సువార్త 13:27 చూసినప్పుడు అంటాడు నీ పొలములో అంటాడు. ఆ ఉపమానం యొక్క విషయం ఒకసారి చదువుకుందాం. 13:27 అదే వచనంలో ఒకసారి చూద్దాం. లెట్ us see ఒకసారి. అప్పుడు ఇంటి యజమాని దాసులు వచ్చి అతని యొద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలం అంతే చదువుకుందాం. చాలా మా ఇట్ టాక్స్ అబౌట్ ది గాడ్ బీయింగ్ ఓనింగ్ దట్ ఫీల్డ్ అంటాడు. ఆ పొలములకు వచ్చి చూసినప్పుడు ఈ పొలము ఎవరిది అంటే ఇది దేవునికి చెందినది అంటాడు. దిస్ ఫీల్డ్ బిలాంగ్ టు గాడ్, నోబడీ ఎల్స్ ఈస్ ది ఓనర్. Field belongs to God. The field belongs to God. And he talks about the treasury. ధనమును గురించి మాట్లాడినప్పుడు పొలము దేవునిదై ఉన్నది, ధనము యేసు ప్రభువుకు సాదృశ్యముగా ఉంది. ట్రెషరీ is nothing but Christ.
ట్రెషరీ ఇన్ క్రైస్ట్. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు దేవుని పొలములో యేసు ప్రభు ధననిధిగా ఉన్నట్టుగా చూస్తాము. దేవుని సంఘం ఒకవేళ ఆ ధననిధిని పొందుకుంటే దే ఆర్ బ్లెస్డ్. They are blessed if you get the treasury. అందుకే దేవుని సాక్షిలో, దేవుని సన్నిధిలో, దేవుని పొలములోకి, దేవుని చర్చిలోకి మనం ఎందుకు వచ్చాడు? టు గెయిన్ క్రైస్ట్, క్రీస్తుని పొందుకోవడానికి. ఏ ధనమైతే ఉందో, ఏ ట్రెషరీ అయితే దేవుని పొలములో ఉందో అది క్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తుని పొందుకోవడానికి దేవుని సన్నిధిలో ఉన్నాము. విల్ గెట్ ఎ ట్రెషరీ బై గెటింగ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్. క్రీస్తుని పొందిన వారిగా ఉంటాము. అందుకే క్రీస్తు ఆ యొక్క ధనమునకు సాదృశ్యంగా ఉంటుంది. క్రీస్తులో సమృద్ధి దేవుని సన్నిధిలో పిల్లరా. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు when you are in the God's presence పిల్లరా, what you will get. నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నిజంగా ధనం ఏమైనా దొరుకుతుందా అని ఒకసారి మనం ఆలోచించాల్సి వచ్చింది. దేవుని సన్నిధిలో మనకి ఏం దొరుకుతుంది? వాట్ వి గెట్ ఇన్ ది గాడ్స్ ప్రెసెన్స్. ది దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆశీర్వాదం దొరుకుతాయి. వాట్ ఎల్స్? బ్లెస్సింగ్స్. ఓకే, ఇంకా సాల్వేషన్, ఇంకా రైట్. వాట్ మోర్? ఇంకా బ్లెస్సింగ్, సాల్వేషన్. వాట్ మోర్? వాట్ విల్ గెట్ ఇన్ ది సన్నిధి? దేవుని సన్నిధిలోంచి ఇంకా ఏం దొరుకుతుంది? ఒకటి బ్లెస్సింగ్స్, ఒకటి సాల్వేషన్. వాట్ ఎల్స్? నాకు వినపడలేదు అక్క, గట్టిగా చెప్పు. అక్క మెల్ల చెప్పింది. రైట్. సమాధానమా? మీరు గుణకట్టాలి, ఏదో చెప్పండి. దేవుని సన్నిధి సమాధానం ఉంటుంది కదమ్మా, దాన్ని భయపడేందుకు? ఏదో స్కూల్ పిల్లలు తప్పు చేసినట్టు ఏదో కొడుతో పనిష్మెంట్ ఏం లేదు ఇక్కడ. దేవుని సన్నిధిలో సమాధానం ఉంటుంది. ఇంకా వాడెవర్ యు వాంట్, ఇంకా 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 ఏం కావాలి దేవుని సన్నిధిలో? ఇంకా ఏముంటుంది? హ్యాపీనెస్. ఓకే, రైట్. ఇంకా ఇంకా నాకు కావాల్సి దొరుకుతుంది అన్నీ చెప్తుంది మీరు. రైట్. ఐఎమ్ నాట్ గెటింగ్ వాట్ ఐ వాంట్. ఓకే, సరే, ఇవన్నీ బాగానే వస్తాయి. రైట్. రక్షణ బాగానే ఉంది, ఆశీర్వాదం బాగుంది, స్వస్థత వస్తుంది, బాగానే ఉంది, సమాధానం వస్తుంది, ఇవన్నీ బాగానే ఉంది. ఎందుకు వస్తావు? వై వి కమ్ ఇన్ టు గాడ్స్ ప్రెసెన్స్? ఇటర్నల్ లైఫ్. రైట్. ఓకే, రైట్. వాట్ ఎల్స్? ఓకే, రైట్. ఓకే, ఇంకా వర్షిప్. ఇంకా మో ఇంకా మో ఇంకా ఏమి? ఇంకా ఏంటిది? వాక్యం ఉండదా? ఈ డోంట్ కమ్ ఫర్ ది వర్డ్. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇవన్నిటికీ మూలము దేవుని యొక్క వాక్ అయింది పిల్లరా. దేవుని వాక్కులో సమృద్ధి ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వాక్యము ప్రతిదిస్తుంది. వాక్యము ద్వారా స్వస్థత ఉంది. వాక్యం ద్వారా ఆశీర్వాదం వస్తుంది. వాక్యము ద్వారా మీ యొక్క గొప్ప విడుదల కలిగి, వాక్యం ద్వారా మీకు రక్షణ, వాక్యం ద్వారా పరిశుద్ధత ఉంది. ది వర్డ్ ఇస్ ది సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వర్డ్. Through word you will get everything, salvation, everything. With holiness and everything, every blessing you will get to the word. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని వాక్కు, ఒక సందర్భాన్ని మీకు చూపించాలని ఆశ కలిగిన దేవుని వాక్యం చూసినప్పుడు ఒకసారి దేవుని యొక్క వాక్కులో ఉన్న సమృద్ధి, దేవుని వాక్యం చూసినప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ ది ట్రెషరీ. అంటే యేసు ప్రభువుకి వచ్చినప్పుడు, యేసు ప్రభు యోహాను రాస్తూ మొదటి అధ్యాయం వచ్చినప్పుడు మొదటి వచనం అంటాడు కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్య దేవుని గురించి మాట్లాడు 14వ వచనం. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణ మన మధ్యలో సంచరించిన యేసు ప్రభు, ఆ వాక్య దేవుడు శరీరము ధరించుకొని మన మధ్యలో సంచరించాడని సంగతి చెప్తాడు. హల్లెలూయా. We have word. The word is Jesus. The word is the treasury. With word we can do a lot of things. దేవుని వాక్యం ఒక సందర్భాన్ని మీకు చూపించిన ఆశకులు లూకాసు వార్తలకు వెళ్తాం. దేవుని వాక్యం వచ్చినప్పుడు లూకాసు వార్త 5వ అధ్యాయంలో చూసినప్పుడు యేసు ప్రభు పేతురు మధ్యలో ఒక సంఘటన జరిగినట్టు చూద్దాం. యేసు ప్రభు పేతురును ఆ దూరం నీళ్ళలోకి నడుపుమడిగా చూద్దాం. 5-6 వచనాలు చదువుకున్నాం. లెట్ us see ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం. సీమోను ఏలినవాడా, రాత్రి ఎంతో మేము ప్రయాసపడితిమి గనక మాకేమీ దొరకలేదు. సీమోనుతో యేసు ప్రభు అంటున్నాడు, నీ ఓడను లోతులోకి నడిపించమంటాడు. టేక్ యువర్ బోట్ ఇంటూ డీప్ అంటాడు. ఆ లోతులోకి నడిపించిన ఓడలు అంటాడు, మీ వలలు వేయండి అంటాడు. మీ చేపలు పట్టడానికి మీరు వలలు వేయమని పేతురుతో అన్నప్పుడు పేతురు అంటాడు, ఏలినవాడా నా ప్రభువా, మై లార్డ్, వి హావ్ లేబర్డ్ లాస్ట్ నైట్. రాత్రంతా కూడా మేము శ్రమపడ్డాము. రాత్రంతా శ్రమపడ్డా కూడా మేము ఏమి పట్టుకునే స్థితిలో ఈరోజు చాలాసార్లు మన జీవితంలో అంటుంటాము, whenever God says something we say that God we don't
డోంట్ హ్యావ్ ఎనీథింగ్, వీఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ అవర్ లైఫ్. మా జీవితంలో మేము శ్రమ పడుతున్నాం, అనేకమైన ఆయాసపడుతున్నాం, దినమంతా కష్టపడుతున్నాం, 12 గంటలు పని చేస్తున్నాం, 15 గంటలు 16 గంటలు పని చేసినా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఎలా ఉన్న జీవితం అలాగే ఉంది, ఎక్కడున్న వారం అక్కడే ఉన్నాం. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్తున్నప్పుడు పేతురు కూడా ఇదే సిచ్యువేషన్ అంటాడు. దేర్ ఇస్ నో చేంజ్, వీ హ్యావ్ వర్క్డ్ ఆల్ ది నైట్ బట్ వీ డిడ్ంట్ గాట్ ఎనీథింగ్ అన్నప్పుడు యేసు ప్రభువు అంటున్న మాట చూద్దాం ఒకసారి, తల చూద్దాం. ఆయనను నీ మాట చెప్పునా వలవేతులు. యేసు ప్రభు సన్నిధిలో ఉన్నాడు, యేసు ప్రభుతో ఉన్నాడు. యేసు ప్రభు దగ్గర పేతురుకు దొరికిందంటే ఈ గాట్ ది వర్డ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు మాట దొరికినప్పుడు యేసు ప్రభు మాటతో అంటున్నాడు, ఆయనను నీ మాట చెప్పున. ఈస్ నాట్ సేయింగ్ దట్ బికాస్ సంథింగ్ ఎల్స్, హి సేస్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్ ఐ యామ్ గోయింగ్ టు కాస్ట్ మై నెట్స్. నీ యొక్క మాట చెప్పున వలలు వేస్తాను. వలలు వేసిన పేతురు విస్తారమైన చేప, ఒకసారి 6వ వచనం కదా ఒకసారి, వారాలాగా చేసి విస్తారమైన చేపలు పట్టి. there is abundance in God's word. Hallelujah, this is the treasury in Jesus. చాలాసార్లు ఎక్కడ ఉన్నాం అక్కడ ఉన్న ఏ పరిస్థితులు అక్కడ ఉంటే యూ హ్యావ్ ట్రెషరీ ఇన్ ది గాడ్స్ ప్రెసెన్స్. వెన్ యూ హ్యావ్ గాడ్స్ వర్డ్ యూ హ్యావ్ బ్లెస్సింగ్. చాలా మందికి ఈ రోజుల్లో దేవుని ఆశీర్వాదాలు లేకపోవడం కారణం దే డోంట్ హ్యావ్ గాడ్స్ వర్డ్. దే లిసన్ టు గాడ్స్ వర్డ్ బట్ దే విల్ నాట్ టేక్ దే గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము నీ జీవితంలోకి వచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదాలు విడుదలవుతాయి. నీ జీవితంలోకి ఆ మాట రాకపోతే, పేతురు ఒకవేళ అన్ని ఉండే అనుకోండి, ఆ ప్రభువా రాత్రి అంతా కష్టపడ్డా, ఇప్పుడు పోతున్న ఎందుకు కాలిపీరు, ఎందుకు నువ్వు పరిశీలన చేస్తున్నావు, నువ్వేదో వాక్యం చెప్పి నువ్వు పోరాదంటే ఏముంటుండమ్మా? ఇఫ్ యూ డోంట్ టేక్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్, యూ డోంట్ హ్యావ్ ది అబండెన్స్ అండ్ ది ట్రెషరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలాసార్లు ఏం చేస్తారంటే ఈ రోజు లోపల రాత్రి శ్రమ పడుతుంటారు. ఎలా ఉంటారంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం విడిచిపెట్టి శ్రమ పడుతూ ఉంటారు. పడండి, నో ప్రాబ్లం, పడబడతారు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాధాయను ప్రతి. తర్వాత మర్చిపోదు, రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెతుకుటలో రాజిల్లని. ఆయన సిలువలో ఉంటే, ఆయన సిలువ మాటలో ఉంటే, ఆ మాటలో గొప్ప ఆశీర్వాదం ఉంది. పేతురు అంటున్నాడు, రాత్రి అంతా ఏం లేదు ప్రభు, అయినను ఈవెన్ దో ఐఎమ్ గోయింగ్ టు డూ అకార్డింగ్ టు యువర్ వర్డ్, వెన్ యువర్ వర్డ్ ఈస్ విత్ మీ, హ్యావ్ ది ట్రెజర్స్ ఆఫ్ లైఫ్, హ్యావ్ ది అబండెన్స్ ఇన్ లైఫ్ అంటాడు. ఆ చెప్తాడు వాళ్ళు వలలు ఎలా చేశారంటే, వలలు అడిపిన జనసాలు కొనిసాడు, వలలు పిగిలిపోయేటట్టు వచ్చింది. హల్లెలూయా, God says blessings which will break out everything. If you take God's word into your life, ఈ బ్రేక్అవుట్ ఎందుకు రావట్లేదు, ఎంత బ్లెస్సింగ్స్ ఎందుకు రావట్లేదు అంటే, ఈ ఒక్క మాట మీద ఉన్నమాట ఈరోజు అంత ఉంటుందమ్మా. ఈ ఒక్క మాట మీద ఉండమంటే ఈరోజు అంత ఉంటుంది బ్రదర్. వెన్ యూ టేక్ గాడ్స్ వర్డ్ ఇట్ విల్ బ్రేక్ లైక్ ఎనీథింగ్. కానీ డికెట్లుగా చదువుకోండి, ఆదికాండం 26, ఇదేదో మత్తయి సువార్తలో కాదు పిల్లలు, అక్కడెక్కడో ఉంది, ఇక్కడ లూకా సువార్తలో కాదు. ఆదికాండం 26 అధ్యాయంలో చూసినప్పుడు ఆ దేశమందు ఇస్సాకు ఉండిన వాడై దేవుని మాట చెప్పున విత్తనమేసి 100 ఫలము కోసింది. అందరికీ 100 కావాలి కానీ దేవుని మాట వద్దు. అదే ప్రాబ్లం, మనకున్న ప్రాబ్లం ఏంటంటే వి డోంట్ వాంట్ గాడ్స్ వర్డ్. గాడ్స్ వర్డ్ ఇస్ అ ట్రెషరీ. మర్చిపోతుంటాం ఏంటంటే దేవుని వాక్యములో గొప్ప ఆశీర్వాదం. పేతురు అంటాడు కదా, ఆయనను అంటాడు, గొప్ప దైవజనుడు అంటాడు ఈ మాట అంటూ. వాట్ ఈస్ ఫెయిత్? డెఫినేషన్ ఫర్ ఫెయిత్ అంటే ఈవెన్ దో అంటాడు. ఈవెన్ దో మై సిచ్యువేషన్స్ ఆర్ వర్స్ట్, స్టిల్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ మై గాడ్ అండ్ ఇన్ హిస్ వర్డ్. దట్ ఇస్ ట్రెషరీ. యేసులో సమృద్ధి, దేవుని సన్నిధిలో అదే ఉంటుంది. ఏలియా అంటే పిల్లరా కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏలియా చెప్పినప్పుడు కొన్నిసార్లు గాడ్ ఇస్ ఎ వండర్ఫుల్ గాడ్. ఆ కిద్రోతు నది నుంచి దేవుడు అంటే సారెపత్తుకు పోమంటాడంట. అక్కడ చెప్పిన ఒక విధవరాలు నిన్ను పోషించమని చెప్పానంట. సారెపత్తు ఎక్కడ ఉంది తెలుసా అమ్మా?
అది జెజబేల్ ఊరట. అది ఇజ్రాయెల్లో కాదు, ఇజ్రాయెల్ లేదు, ఇజ్రాయెల్ బయట వెళ్ళమంట దేవుడు. కొన్నిసార్లు దేవుడు మాట్లాడడానికి ఇచ్చారు. ఏ జెజబేల్ అయితే చంపాలనుకుంటుందో ఆ జెజబేల్ ఇంటికి పంపించారట. అక్కడ ఒక ఆమె చెప్పి నిన్ను పోషించాలని. గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. మోషన్ తీసుకుపోయి పరో ఇంట్లో వేస్తాడు, ఏలియన్ తీసుకుపోయి సారెపత్తులో పోషిస్తాడు. గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. యు నెవర్, దేవుడి యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు చూస్తే పిచ్చి లేచిపోతుంది. ఒకవేళ అంటే దేవా వాట్ ఆర్ యూ టాకింగ్, వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్, దేవా కొంచెం మీనింగ్ఫుల్ గా మాట్లాడు ప్రభా, నాకు అర్థమయ్యేటట్టు అర్థం కాని మాటలు మాట్లాడుతుంది దేవుడు. కొన్నిసార్లు అక్కడ సారెపత్తు విధురాలు పోషిస్తుంది. విధురాలు ఎలా పోషిస్తుంది అంటే, చాలా విధురాల దగ్గర బాగుందంటే బాగలేదు, ఆ పూటకు తిని చచ్చిపెట్టేస్తుందంట. ఇప్పుడు ఏలి ఏమన్నారు, ఈ పూట తిని చచ్చిపోయేదా అంటే నన్ను పంపించినవయ్యా అంటుంది కదా. కనాలా లేదా? ఏలి అప్పుడైతే ఆ గృహంలో ప్రవేశించాడో, ఇట్ వాస్ ది గాడ్స్ ప్రెజెన్స్, బికాస్ హి కేమ్ విత్ ది గాడ్స్ వర్డ్. హి డి నాట్ కమ్ హిమ్సెల్ఫ్. తనకు తానుగా రాలేదు, కానీ ఏమన్నాడు, దేవుని వాక్కు ప్రకారం హి కేమ్ విత్ ది గాడ్స్ వర్డ్. And God's word brings blessings and treasury. 17వ అధ్యాయంలో చూస్తాం, రెఫరెన్స్ చాలా అయిపోతుంది తీయను, కానీ 17వ అధ్యాయం రాసుకుంటే 17వ అధ్యాయం 14-15 వచనాలు చూసినప్పుడు అక్కడ అంటాడు, నాకు ఒక అప్పం చేసుకురమ్మంటే ఒకటే ఇంతనే పిండి ఉందా బాబు, తిని చచ్చిపోవాలని ఉంది, ఏమైనా మొదట నాకు చేసి అని. ఎట్లుంటదమ్మా? ఇంతనే పిండి ఉంది, తిని చచ్చిపోతామంటే తర్వాత చచ్చిపోయిన ముందు నాకు ఒక రెట్ట చేసి ఇవ్వన్నాడు. ఎంత ఆయాస కదా కొన్నిసార్లు. ఆమె కూడా సరే చేసిస్తే అంటాడు కదా, యెహోవా వాక్ అంటాడు ఏమంటే, మరలా భూమి మీద వర్షము పడే వరకు ఆ తట్టిలోని పిండి అయిపోదు అంటాడు, ఆ బుట్టిలోని నూనె అయిపోదు. అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. కొన్ని సంవత్సరాల పాటు ఆ విధురాలి కుటుంబము, ఆ తర్వాత పిల్లరా ఏలియా There was abundance in the God's word. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్న ఆ సమృద్ధిని వచ్చి రాట్లాడుతున్నాడు. అబండెన్స్ ఉంది. చాలా మంది రోజుల్లో దేవుని సన్నిధికి దూరంగా ఉంటారు. ఏంటంటే we have lot of problems. ఎందుకంటే అనేకమైన లోటుపాట్లు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఆయాసాలు, అనేకమైన కష్టంలో ఉన్నప్పుడు, పెడుతున్నప్పుడు we say that okay next week పోదాంలే అనుకుంటాం, కానీ we forget that we are losing the treasury of God's word. దేవుని వాక్కు ద్వారా వచ్చే ఆ గొప్ప ఆశీర్వాదాలు కోల్పోతున్న మన సంగతి మర్చిపోతుంటాం. కనుక దేవుని వాక్యం ఈరోజు నీ తర్వాత సెలవిస్తుంది. యేసు ప్రభువు నేనప్పుడు అదికే చేసినప్పుడు ఇక్కడ ఆ దేవుని రాజ్యంలో when you have Jesus, you have abundance. అంతేకాకుండా కేవలం పిల్లలు చూసినప్పుడు ఈ లోక సంబంధమైన అవసరాలు కాదు. ఒకసారి చూసినప్పుడు యోహాను సువార్త 10వ వచనం చూసినప్పుడు there is abundance of life. దేవుని యేసు ప్రభువు చెప్పినాడు. దేవుని వాక్యం ఒకసారి లెట్సుకుందాం. 10వ వచనం యోహాను సువార్త 10వ వచనం ఒకసారి చూసుకుందాం. యేసు ప్రభువు చూసినప్పుడు, దొంగతనమును నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి నీ రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి. God says I came here to give the life abundance and life in full అంటాడు. సమృద్ధికరమైన జీవితములో గొర్రెలకు ఇవ్వడానికి అంటాడు. ఆ గొర్రెలు మనమై ఉన్నాం, ఆ గొర్రెలకు అంటాడు I came to give the abundance of life అంటాడు. There is life in Jesus. యేసులో జీవం బ్రతికి నా యందు వాడికి ఎన్నటికి చనిపోడు. You will have eternal life అంటాడు. నిత్య జీవంలో గురించి మాట్లాడతాడు. ఈ యొక్క పొలములో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు what do I get అంటే I get life in abundance. అంటే యేసు ప్రభువు వారు కూడా శోధింపబడే ఒక మనుషుడు రొట్టె వల్ల కాదు, కానీ దేవుడి నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించిన we will live forever by the word of God. When you have that word, you will have life in you. Hallelujah. అతి జీవములో ఉండడానికి దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తుంది. There is abundance, treasury. When you have Christ, you have treasury. క్రీస్తును కలిగిన వాడికి సమస్తము కలిగి ఉంటాడు. రెండో విషయంలోకి వస్తాను. I want to close it as 40 నిమిషాలు క్లోజ్ చేస్తాను అనుకున్నాను. రెండో విషయం కొద్దాం. ఒకసారి మన వాక్యంలో కొద్దాం. మళ్ళీ పరలోక రాజ్యము ఒక మనుషుడు దాన్ని కనుగొని అంటాడు, it has to be founded. మొదటి చూసినప్పుడు it has abundance, but second thing, abundance has to be founded by somebody else. పరలోక రాజ్యము
ఒక పొలంలో దాచబడిన ధనమై ఉన్నది, కానీ దాన్ని వెతకాల్సిన పని ఉంది. ఒక మనుషుడు దాన్ని కనుగొని ఫౌండ్ అంటాడు. ఫౌండ్ అనే మాట మాట్లాడతాను. ఒక మనుష్యుడు దాన్ని కనుగొన్నాడు అంటాడు దేవుని వాక్యం. ఎవరు మనం, అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, సంబడి ఎల్స్ కాదు. ఈరోజు ఎవరు పొందుకుందాం అనేది మనము పరీక్షించుకోవాలి. అందరూ పొందుకొని ఉండొచ్చు. యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మనుషుడు దాన్ని కనుగొని అంటాడు. ఎట్లా కొనుక్కుంటాం? ఎలా పొందుకుంటాం? హౌ వి ఫౌండ్ సంథింగ్, హౌ వి విల్ ఫైండ్ సంథింగ్. ఎలా దొరుకుతుంది? వెతికితే దొరుకుతుంది. ఏదైనా పోయిందంటే అప్పుడు తెలుస్తుంది కదా. వెతికే దాని వాల్యూ ఏమిటో. వెన్ యూ లూజ్ సంథింగ్ యూ విల్ సీక్, యూ విల్ సర్చ్. అందుకే దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ, దేవుని మాటలు చూసినప్పుడు ఇక్కడ కదా, ఇట్ హాస్ టు బి ఫౌండెడ్ బై ఎవ్రీ వన్ ఆఫ్ us. ఈరోజు నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు, నీవు నేను కూడా. దేవుడు ఆ ధనమునైతే అక్కడ పెట్టాడు, కానీ దాన్ని కనుగొనే పని మనకు పెట్టాడు. వీ హ్యావ్ టు ఫౌండ్ ఇట్, ఈవెన్ దో ఇట్ ఇస్ గిఫ్ట్. అది మన కష్టార్జితం కాదు, మనకు కాకపోయినా కూడా దాన్ని కనుగొనే పని మాత్రం మనది. చాలాసార్లు ఎలా అయిపోతారంటే, నేను ఇక్కడే ఉంటా, ఫిక్స్ అయిపోయినట్టు కదా, నేను ఇక్కడే ఫిక్స్ అయిపోయి నా దగ్గరికే రావనా, నీ దగ్గరికి ఏం రాదు, నువ్వు వెతుక్కో. యూ హ్యావ్ టు స్టిక్. మనకి ఇష్టమైన వాక్యం ఒకటి ఉంది, ఏంటది? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకునట్టు. వెతుకుడి మీకు దొరుకుడు, తట్టుడి మీకు, ఇవన్నీ మనకు సంబంధం లేదు. అడుగుడి అక్కడికే ఆగిపోతాం. మనకి ఇది చాలా బాగుంది, ఇది నాకు బాగా దగ్గరగా సూట్ అవుతుంది, ఇది నాకు చాలా అవసరమైంది. కానీ దేవుని వాక్యం అంటది అంటే వెతుకుడి మీ, వెన్ యూ సీక్ గాడ్ అంటే కదా, సీక్ గాడ్ వైల్ హి ఈస్ నియర్ అంటాడు. ఆయన దొరికే సమీపంలో ఉన్నప్పుడే దేవుని వెతుక్కోవాలి. దేవుడు సమీపంగా ఉన్నప్పుడు దేవుని వెతుకోరు. దేవుడు ఎక్కడో దూరం పోయినాక అయ్యో దేవా ఏమైపోయా ఎత్తి నోరు కొట్టుకోరు. సీకింగ్ గాడ్, when you seek God you will find him. ఒకవేళ నిజంగా నువ్వు ఆయన వెతకలేకపోతే తరుకడు. దేవుని వాక్య భావాలంటాడు, యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు అక్కడ పెట్టాడు, నీకు నాకు ఆ ధనమును పెట్టాడు, ఆ ట్రెషరీ అక్కడ పెట్టాడు. ది థింగ్ ఇస్ యు హ్యావ్ టు డూ, యు హ్యావ్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్. నోబడీ విల్ ఫైండ్ ఫర్ యూ. బాగా అలవాటే అయ్యగారు ప్రార్థన చేయడు. అయ్యగారు ఉన్నాడే దానికి, ఆయన పని అది కదా ప్రార్థన చేయడు. అయ్యగారు కాదు, ఇట్స్ నీకు తండ్రి దేవుడు కావాలంటే యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్. ఒక సందర్భాన్ని మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. యేసు ప్రభు వారు శిలువ కార్యం చేసిన తర్వాత, మానవాళి విమోచనకు శిలువ కార్యం చేసిన తర్వాత చనిపోయి పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు మూడవ దినంలో. సమాధి దగ్గరికి వెళ్ళారు స్త్రీలందరూ. మనం తెలిసిన స్టోరీ, అందులోకి నేను బోను. అందరూ వెళ్ళారు, చూశారు, అందరూ వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఒక స్త్రీ మాత్రం ఉండిపోయిందమ్మా, మగ్దలేని మరియ. యు ఆర్ జస్ట్ సీకింగ్ గాడ్. సమాధి దగ్గర చీకటిగా ఉంది. అంత సందర్భంలో అందరూ వెళ్ళిపోయారు, శిష్యులు అందరూ వెళ్ళిపోయారు. దే వెంట్ బ్యాక్ అంటారు. చూసినప్పుడు 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం చూసినప్పుడు షీ వాజ్ జస్ట్ సీకింగ్ గాడ్. దేవుని వెతుకుతా ఉంది, ఏడుస్తూ ఉంది. అక్కడ ఉన్న వారిని అడుగుతుంది. అక్కడ చూసినప్పుడు దేవదూతలు కనబడితే నా ప్రభు ఎక్కడ అడుగుతుంది, అన్ని అడుగుతుంది. ఒకసారి చూసినప్పుడు లెట్ us go into the 15th verse. 20వ అధ్యాయము 15వ వచనం వెళ్దాం, చూద్దాం. అక్కడ చూసినప్పుడు వెనక తిరిగి చూసినప్పుడు యేసు ప్రభు కనబడ్డాడు. చూడండి, యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు ఆమెను అడుగుతాడు. ఈ వాజ్ సీకింగ్ జీసస్. యేసు ప్రభువుని చూసినప్పుడు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా మరియా గారు చూసినప్పుడు ఆ మరియా యేసు ప్రభువుని వెతుకుతుందంట. ఐ వాంట్ టు ఫైండ్ మై లార్డ్. దిస్ ఈస్ ది వే యు కెన్ గెట్ టు జీసస్. ఆ యేసు ప్రభుని కనుగొనాలంటే మరియలా నువ్వు ప్రభుని వెతికి ఆ మనస్సుని కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని ఖచ్చితంగా దొరుకుతారు. when you have Jesus you have the treasure in your life. హల్లెలూయా. స్తోత్రం. కొన్నిసార్లు అనిపిస్తుంది సార్, మరియ నిజంగా చెప్పినాడు. ఒక స్త్రీ పిల్లరా కొద్దిగా అప్పుడప్పుడే తెల్లారుతుంది, చీకటిగా ఉన్న ప్రదేశంలో సమాధుల యొద్ద నిలబడి ప్రభువును వెతుకుతున్నట్టుగా చేస్తుంది. నా ప్రభువు నేను కనుగొనే వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళనంటది. ఆయన తోటమాల అనుకొని అంటది. అంటేటప్పుడు నీవు ఎక్కడైనా తీసుకెళ్తే చెప్పు, నేను పోయి నా ప్రభువుని తెచ్చుకుంటానంట. ఆశ్చర్యం, చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది. ఎప్పుడు కూడా సన్ రైజ్ సర్వీస్ లో మరియను గురించి మాట్లాడేవాడిని.
లవ్ దట్ వర్డ్. నిజంగా అత్యయం. నిజంగా చూసినప్పుడు 12 మంది మహాబిడ్డలు చూసినప్పుడు ఆ 12 మందిలో ఒకటి తప్పిపోయాడు. 11 మంది హేమీలి శిష్యులు ఉంటే ఎవరికి తాను ప్రత్యక్షపరచని దేవుడు మొట్టమొదటిగా ఆ స్త్రీ అయిన మగ్దలేని మరి ఎవరి నుంచి అయితే 7 దయ్యములు వెలగొట్టాడో ఆ మగ్దలేని మరియకు పునరుద్ధరణ యేసు ప్రభువు మొట్టమొదటిగా తన దర్శనములు చూపించినట్టుగా చూస్తాం. హల్లెలూయా. ఫస్ట్ లేడీ టు ఫౌండ్ యు ఆర్ బ్లెస్డ్. స్త్రీలారా మీరు ధన్యులం, ఎందుకంటే షీ రిప్రజెంట్స్ యూ. ఎందుకంటే వెతకడము చాలా ఇళ్లలో చూస్తే స్త్రీలకే ఎక్కువ ఉంటుంది వెతికేక. మగవాళ్ళకి పోనీ అంటాం కదా మేము, పోంది పోతే మీరు వేరే తీసుకొచ్చిలే అంటాం. ఆగో వెతకని అని చెప్పి ఇల్లంతా వెతుకుతుంటారు కదా. ఏదైనా పోతే అది దొరికేదాకా నిద్ర పట్టదు, వంట కాదు, మనశ్శాంతి ఉండదు, ఇట్లున్న వాళ్ళకు మనశ్శాంతి ఉంటుంది. కానీ దేవుని వాక్యాలు ఈ స్త్రీ చూసినప్పుడు నా ప్రభువుని కనుక ఆయన ఎవరిని వెతుకుతాడు, ఐఎమ్ సీకింగ్ మై లార్డ్. Wonderful thing. You seek Lord if you want that treasury. ఆ దేవుని అంటుడు ఆ పరలోక రాజ్యం యొక్క ధననిధి నీకు కావాలి అంటే నువ్వు దేవుని వెతికేవాడిగా ఉండాలి, వెతికే దానిగా ఉండాలని దేవుని వాక్యం. రెండోది చూసినప్పుడు దేవుని వాక్యం చూసినప్పుడు 2 మాటలు చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు అంటాడు కదా, ఆ పరలోక రాజ్యము ఆ ధనము దొరికినప్పుడు అంటాడు కదా, దాని అంటాడు మరలా అంటాడు దాన్ని దాచిపెట్టాడు కదమ్మా. ఒకసారి మళ్ళీ చదువుకుందాం. కనుగొని దాచిపెట్టి. కొన్నిసార్లు అనిపిస్తుంది ధనం దొరికిందంటే, ధనం ఎట్లా దొరికింది? ధనం పొలంలో దాచబడి ఉంది. దాచబడి అంటే మట్టిలో మూసేయబడి ధనం దాచిందని ఎలా తీస్తాడమ్మా? ఎలా దొరుకుతుంది అది? యూ హ్యావ్ టు డిగ్ ఇట్ డీప్. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ దట్ యూ హ్యావ్ టు డిగ్ ఇట్ కదా. తవ్వాలి దాన్ని. తవ్వుతే కానీ తవ్వుతే కానీ ఆ ధనం బయటికి రాదు చాలాసార్లు. ఎందుకంటే ఈ తవ్వడం డిగింగ్ డీప్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ ద ట్రెషరీ యూ హ్యావ్ టు డిగ్ ఇట్ డీప్. ఆ తవ్వకుండా ఆ లోపల తవ్వకుండా నువ్వు ఆ ధనం బయటికి రాదు. అందుకే దేవునితో, ఎందుకంటే దేవుని వాక్యం ఆలోచించినప్పుడు చాలాసార్లు ఈ రోజుల్లో ఏం చేస్తామంటే పిల్లలు మనము దేవునితో సహవాసం చేస్తాం, దేవునితో జీవితం. వి డోంట్ గో డీప్ ఇన్ టు ది గాడ్స్ వర్డ్. దేవునిలోకి లోతులోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాం. వెన్ యూ డోంట్ గో డీప్ యూ విల్ నాట్ గెట్ ద ట్రెషరీ అవుట్. You have to go deep to get the treasury out. ఆది పెట్టిన తర్వాత సంగతి మాట్లాడతాం. మొదటి you have to go deep. యేసు ప్రభుతో అంటి ముట్టనట్టి ఒకవేళ రిలేషన్ చేస్తే కనుక క్రైస్తవ జీవితానికి అంతకంటే పనికి మాల జీవితం ఇంకోటి లేదమ్మ. టచ్ మీ నాట్ అన్నట్టుగా ఏదో ఉన్నావా అంటే ఉన్నావు, పోయినావా అంటే పోయినావు, వచ్చినావా అంటే వచ్చినావు. When you have a deep relationship with God, you will enjoy worship, you will enjoy His word, you will enjoy His presence, you will enjoy prayer, you will enjoy preaching, and you will enjoy everything. This is the deep going. దేవుని యొక్క ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. మా లూకాసు వార్తలు కూడా అంటాడు, పేతురుతో అంటాడు, నీ పడవను లోతుకు తీసుకెళ్ళమంటాడు. బిఫోర్ యూ గెట్ సంథింగ్ యూ హ్యావ్ టు గో డీప్. 4 వచ్చినట్టు లూకా 5:4 అంటారు. యూ హ్యావ్ టు గో డీప్. చాలాసార్లు ఈరోజు చిన్నపిల్లలు వి వాంట్ ఎవ్రీ బ్లెస్సింగ్స్ వితౌట్ గోయింగ్ డీప్. ఒకవేళ డీప్కి వెళ్ళకపోతే విల్ నాట్ గెట్ యూ. దేవుని సన్నిధిలో పిల్లలు ఏదో అలా ఉండిపోతామంటే అలాగానే ఉంటుంది జీవితం. యూ హ్యావ్ టు గో డీప్. ఆ ధనము తీయాలంటే నువ్వు లోతులోకి వెళ్ళాలి. లోతైన ఆత్మీయ జీవితం. చాలాసార్లు అడుగుతున్నాను నేను, లోతైన ఆత్మీయ జీవితం గురించి చాలాసార్లు మాట్లాడుతుంటాను. సంఘం ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడే ఉంటుంది. I want you to go deep. నా కోసం కాదు, మీకోసం. దేవునిలో మీకున్న ఆశీర్వాదాలు పొందుకోవాలంటే యూ హ్యావ్ టు గో డీప్. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఆ పొలం మందే అనుకుందాం. ఆ పొలం పైన దేవుని పొలంలోకి వచ్చాం, దేవుని సన్నిధిలోకి వచ్చాం. ఇక్కడ ఈ లోతులోకి వెళ్తే మనకు ధనం దొరుకుతుంది అని ఉంది అనుకోండి. చర్చి దాకా పోయి లేకపోతే ఆ సన్నిధిలో పోయి ఉత్తగా ఉండేసి వచ్చేసినాం అనుకో, మనం ఏమై ఉంటాం అప్పుడు? చర్చి పోలేదంటే పోయినాం, రైట్. దేవుని దగ్గర పోలేదంటే వాక్యమే అన్ని బాగానే ఉన్నాం. ఒకవేళ ఆడదాకా పోయి ఏదైతే ఉందో అది తీసుకోవడానికి ఓ ఫీడ్ తవ్వుతే మనకు ఏదో వస్తుంది అనుకో, తవ్వలేదనుకో ఏమంటా అంటున్నాను. నేనేమట్లేదు, మీరంటే ఇప్పుడు ఇఫ్ యు డోంట్ గో డీప్ యు విల్ నాట్ ఫైండ్ ది ట్రెజరీ. యు హావ్ టు గో డీప్. రెండే చేయొచ్చు, ఒకటి మానేయచ్చు,
వద్దులే అనుకుంటే మానేయచ్చు. కావాలనుకుంటే లోతులో పోవాలి. లోతులో పోకుండా యేసే నా జీవితంలో కార్యం చేయాలంటే అది జరగదు. అందుకే ఎఫెసీ పత్రిక పౌలు ఎఫెసీ సంఘానికి రాదు, బి రూటెడ్ ఇన్ ది క్రైస్ట్ అంటాడు. క్రీస్తులో వేరు పారి అంటాడు. వేర్లు ఎట్లా పోతే తెలుసా అమ్మ? పక్కన చెట్టు ఉందంటే ఇంట్లో పిల్లర్ పునాది తన్నుకొని లోపలికి వచ్చేస్తుంది. దాన్ని ఏది ఆపలేదు. అది క్రీస్తులో వేరుపాటం. యూ హ్యావ్ టు గో డీప్. యూ వాంట్ ద ట్రెషరీ, యూ హ్యావ్ టు గో డీప్. దర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. దర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. యూ హ్యావ్ టు గో డీప్. ఎఫెసీ పత్రిక 3:17-18 అంటాడు. చాలా రిఫరెన్స్లు తీయకండి, చాలా రిఫరెన్స్లు రాశారు. దేవుడు ఎన్ని రిఫరెన్స్లు ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయగారు ఏదో ఆయన మాట చెప్పి రాసుకుంటే ఎఫెసీ పత్రిక 3:17-18 ఉంటుంది. దేవుని వాక్యం మార్చడం. అందుకే దేవుని వాక్యం ఇక్కడ చూసినప్పుడు, మూడోదిగా చూసినప్పుడు దేవుని వాక్యం చూసినప్పుడు వచ్చారు కదా. ఒకసారి అంటాడు, ఆ ధనం దొరికింది. ధనం దొరికినప్పుడు ఏం చేస్తుండే పిల్లరా? దాచిపెట్టిండు. ఎందుకు దాచిపెట్టిండొచ్చు? I was asking God, పొద్దున కూడా ప్రేయర్లో ఉన్నప్పుడు I was asking, why did he hide it? దాచుకోవాల్సిన పని ఏముంది? ఈ దోసుకోవాల్సిన టైంలో దాచుకునలేదు. దాచుకోవాలా లేదా? మీరు పైసలు ఏడా దాస్తారని అడగరు మీ ఇట్లా. ఓకే, మీరు ఏంటంటే దాచుకోండి. దాచుకోవాల్సిన యూ హ్యావ్ టు, వెన్ యూ గాట్ సంథింగ్ యూ హ్యావ్ టు హైడ్ ఇట్. ఎందుకంటే సో దట్ యూ విల్ నాట్ లూజ్ ఇట్. ఏ రక్షణ అయితే ఇచ్చాడో, ఏదైతే జీవితం అయితే ఇచ్చాడో, ఏదైతే ఇచ్చాడో దాన్ని భద్రంగా దాచిపెట్టుకోవాల్సిన పనే. మనుషుడు అంటాడు, అన్లెస్ ఇట్ ఈస్ అండర్ ది సెక్యూర్డ్ యూ హ్యావ్ టు హైడ్ ఇట్ సమ్వేర్. ఆ మనుషుడు ఆ ధనమును కనుగొన్న తర్వాత ఎక్కడ దవ్వాడు అక్కడే మూసి మళ్ళీ ఎక్కడ పెట్టి ఎవరు తెలియకుండా మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ పొలం కొనుక్కోలేదు. ఇక్కడ నౌ ఐ వాంట్ టు ఓన్ దిస్. లెట్ మీ గో ఇన్ టు థర్డ్ పాయింట్లోకి వెళ్ళిపోతాను. నా టైం అయిపోయింది. రైట్, ఓకే, 4 minutes ఉంది. రైట్, ఇంకేమైనా అయితే 1-2 నిమిషాలు తీసుకుంటాం. రైట్, ఓకే. దేవుని వాక్యమాలు చూసినప్పుడు, మూడో చూసినప్పుడు దేవుని వాక్యమాలు చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఒక మాట చాలా బాధ ఇచ్చింది. ఏంటంటే పిల్లలు కొన్నిసార్లు చూసినప్పుడు అనిపించింది, ఒకసారి చూసినప్పుడు ఒక మనుషుడు వెళ్ళి పొలంను కొనుక్కున్నాడంట. He sold everything and he bought it కదా. కానీ రక్షణ కొనుక్కునేది కాదు కదా. కొనుక్కునేది రక్షణ, ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. బట్ యేసు ప్రభువు ఇలా చెప్తున్నాడు, ఈ బాట్ ఇట్ అంటాడు కదా. అంతే అన్నాడు కదమ్మా, అంతే కదా. తనకు కలిగినంతయు అమ్మి ఆ పొలమును కొనడు. అంటే రక్షణ కొనుక్కోవచ్చా? ప్రశ్న వేసుకోవాలి. ఎవరు జస్ట్ ఆస్కింగ్ గాడ్ వై. అంటే పిల్లలు దేవుని వాక్యభావం అక్కడ కొనడం అమ్మడం గురించి కాదు, కానీ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు దాని వెలని గురించి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బయింగ్, ఇట్ ఈస్ వర్త్. వర్త్ గురించి మాట్లాడు. దేవుని వాక్యభావంలో ఆయన అమ్మడం కాదు. ఈ రక్షణ సలసలో నేను 10వ భాగం వేసాను నా రక్షణ వస్తుంది, లేకపోతే నేను 1000 రూపాయలు ఇస్తాను, 2000 వేసాను రక్షణ కాదు. రక్షణ కొనుక్కుంటే వచ్చేది కాదు. ఇది కొనడం గురించి కాదు. కానీ దేవుడు అంటాడు అక్కడ చూసినప్పుడు, ఏ వ్యక్తి అయితే తన సమస్తమును విడిచిపెడుతున్నాడో ఇట్ ఈస్ వర్త్ మోర్ దెన్ దట్. హల్లెలూయా. తన ఉద్దేశం అది. ప్రభు చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే తన సమస్తము నమ్మినా కూడా ఆయన కొనుక్కున్న దానికి చాలా చిన్నదే అంట. అందుకే రోమపత్రికలో పౌలు అంటాడు, నేను పొందబో మహిమ ముందు పొందుతున్న శ్రమ యాపాటిది అంటాడు. దేవుని వాక్యభావంలో నిజం కొన్నిసార్లు అనిపిస్తే, కొన్నిసార్లు ఆ మాటను చూసినప్పుడు అలా కొనుక్కుంటున్నాడు, మనం కూడా కొనుక్కోవచ్చు. మనం కొనుక్కునేది కాదు, కొనుక్కునేట్టుగా కొనడం గురించి అమ్మడం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ది వర్త్ ఆఫ్ దట్ ల్యాండ్. ఆ యొక్క ఫలము యొక్క విలువ ఎలాంటిది, ఆ ధనం యొక్క విలువ ఎలాంటిదంటే తనకు కలిగింది అంతా కూడా విడిచిపెడితే కూడా అది తక్కువే అవుతుందన్న విషయాన్ని అక్కడ చెప్పడానికి ప్రభు ఆ మాట చెప్తున్నట్టుగా వచ్చేది. అది కొనుక్కున్నది కాదు కాబట్టి ఇట్స్ పర్ఫెక్ట్లీ గాడ్స్ ఫ్రీ గిఫ్ట్. పొలం కొన్నాడు అనగా అందులో ఉన్న ధనం కొన్నాడు, పొలమే కొన్నట్టు చెప్పింది కదా అక్కడ వాక్యంలో చూసినప్పుడు. దేవుని వాక్యం అందులో ఉన్న ధననిధి ఏదైతే ఉందో అది దేవుని యొక్క పొలము వెల ఏదో చెల్లించాడేమో, కానీ ఆ వెల కూడా చాలా తక్కువే. ఆయన దాచి ఉంచిన ఆ ధననిధిని ముంచు మనము జీవితాంతం సంపాదించిన ఏది పెట్టినా కూడా అది తక్కువైన సంగతి చెప్పడానికి ప్రభు ఈ ఉపమానాన్ని చెప్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యం ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7-8 వచనాలు చూస్తే పౌలు అక్కడ చక్కని మాటలు తెలియజేస్తారు. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7-8 వచనంలో పౌలు కొన్ని మాటలు రాస్తాడు. యేసుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనను
ఏవేవి నాకు లాభకరమైనదో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా, వాట్ ఎవర్ ఈస్ మై గెయిన్ ఐ కన్సిడర్ టు బి లాస్ట్ అంటాడు. ఏదైతే నాకు లాభం అనుకుంటున్నాడో అది నష్టముగా, ఎందుకంటే ఎందుకు నష్టం అంటే క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచిన పౌలు అంటాడు. చదవ ఇంకా చదువు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా పౌలు డెఫినేషన్ ఇస్తున్నాడు. ఎందుకు సమస్తం విడిచిపెట్టాడంటే క్రీస్తు జ్ఞానము కంటే, క్రీస్తుని కలిగి ఉండడం కంటే ఇది విలువ కాదు. నా జీవితంలో ఏది పొందుకున్నా, ఏది కలిగి ఉన్నా, ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై క్రైస్ట్. టు ఫైండ్ జీసస్ ఇస్ గ్రేటెస్ట్ అంటాడు కదా. ఈ లోకంలో సమస్తములు, కింది వాక్యం వస్తారంటాడు, లోకంలో సమస్తములు అంత గొప్పగా ఎంచారు అంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ రబిష్ ఫర్ మీ అంటాడు పాల్. సేస్ ఎవ్రీథింగ్ ఈజ్ రబిష్ ఫర్ మీ అంటాడు. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తుంది. దేవుని యొక్క ఆ యొక్క గొప్ప ఆశీర్వాదం ఈరోజు పిల్లరా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పిల్లలు ఈరోజు ఒక వ్యాపారం గురించి మాట్లాడుతున్నాడు. ఆర్ యు రెడీ టు టేక్ దిస్ ఫీల్డ్ అంటున్నాడు. దేవుని వాక్యం ఆలోచినప్పుడు ఈరోజు దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ లైఫ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ డెత్. ఏదైతే నువ్వు దేని గురించి అయితే పరిగెడుతున్నావో అది నిన్ను మరణం వరకు పెడుతుంది. ఆ మరణానికి ఎక్స్చేంజ్ గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ లైఫ్, లెట్ us trade this deal అంటున్నాడు. దేవుని వాక్యం ఆలోచినప్పుడు గాడ్ సేస్ దట్ లెట్ us do this deal. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ లైఫ్ ఇన్ అబండెన్స్ అంటాడు. సమృద్ధికరము అంటాడు కదా. ఎప్పుడైతే ఆ ధననిధి నువ్వు పొందుకుంటావో నీ జీవితంలో సమృద్ధి ఉంటుంది. అంతేకాకుండా అంటాడు కదా, ఆ ధనమును ఎప్పుడైతే కొనుక్కున్నాడు ఆ వ్యక్తి అంటాడు కదా, అతడు సంతోషముతో నింపబడ్డాడు. ఓన్లీ గాడ్ కెన్ గివ్ దిస్ జాయ్. దేవుడు అంటాడు, ఈ ధనమును గురించి చెప్పినప్పుడు యు గెట్ దిస్ అబండెన్స్నెస్ యూ విల్ హ్యావ్ ది జాయ్ అంటాడు. ఆ జాయ్తో పిల్లరా, ఆ సంతోషం ఎలా ఉందంటే పిల్లరా, ఆ సంతోషము కొరకు ఆయన సమస్తం విడిచిపెట్టాడు. ఈరోజు దేవుడు అలాంటి సంతోషం నీకు నాకు ఇవ్వడానికి. ఏంటి ఆ సంతోషం అంటే, మనందరం క్రిస్మస్లో ధ్యానిస్తున్నాం. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు. ఏంటి ఆ సంతోషం సువార్త? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. క్రైస్తును కలిగి ఉండమే మహా సంతోషము. ఆ మహా సంతోషము అది నిరంతరం ఉంటుంది. ఇట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. God says, when you have the treasury, when you have found Jesus, you have found the treasury, you will have the joy of eternal life, joy which will never end in your life. నీ జీవితంలో నిరంతరం ఉండే అతి సంతోషం పొందుకోవడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మన దగ్గర ప్రార్థన చేసుకున్నా. మొదటిగా ప్రేమించు మమ్మల్ని తండ్రి, నీకు వేలాది స్తోత్రం నాయన. చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం నాయన. చక్కని మాటలు నాయన, నీ ఉపమానముల నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి నాయన మీరు ఇచ్చిన భాగ్యంను బట్టి దేవానికి స్తోత్రం చెల్లిస్తున్న. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.